హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. ఈరోజు వచ్చిన ప్రధాన న్యూస్ పేపర్లను పరిశీలించినట్లయితే నిరుద్యోగుల భృతి కథ కంచికి అని V6 వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. తాజా మేనిఫెస్టోలో ఊసెత్తని కేసీఆర్, కనిపించిన జాబ్ నోటిఫికేషన్ల ప్రస్తావన, నిరుద్యోగులకు హామీలు ఇచ్చిన ఓట్లు పడవనే సందేహమా, యూత్ ఉద్యమకారుల అంశాలపై హామీలు లేవు, రైతులు మహిళలు లబ్ధిదారులపైనే బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నట్లు ఈ మేనిఫెస్టోలో అయితే స్పష్టంగా కనిపించడం జరిగింది. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతిపాదించిన మేనిఫెస్టోకి సంబంధించి కనిపించిన జాబుల కోసం ప్రస్తావనే కానీ కనిపించే జాబుల కోసం ఎలాంటి అంశాలు లేవని నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి కథ కంచికే 40 లక్షల యూత్ ఓటర్లున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి మేనిఫెస్టోలో ప్రకటించకపోవడంతో నిరుద్యోగుల్లో వ్యతిరేకత మొదలైంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఉద్యోగులే దాదాపు 28 లక్షల వరకు ఉన్నారు. అయితే బీఆర్ఎస్ యూత్ విషయంలో మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. జాబ్ నోటిఫికేషన్లపైన, నిరుద్యోగ సమస్య పరిష్కారం పైన ఎలాంటి ప్రస్తావన చేయకపోవడాన్ని నిరుద్యోగులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఉస్మానియా విద్యార్థి జేఏసీతో పాటు పలు విద్యార్థి సంఘాలు కూడా బీఆర్ఎస్ వ్యతిరేక వైఖరితో ఆ పార్టీని ఓడించాలని ప్రచారం చేయడానికి ఇటీవల ప్రోగ్రాం రూపొందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షలకు పైగా యూత్ ఉన్న వారికి ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ ఉద్యోగ హామీలు కానీ ఇవ్వకుండా కేవలం రైతులు మహిళలు లబ్ధిదారులపైనే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆశలు పెట్టుకుంది. దానికి సంబంధించిన అంశాలే మేనిఫెస్టోలో పొందుపరిచింది అంటూ నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో భూ ప్రకంపనలు, హర్యానాలో భూకంపం 3.1గా భూకంప తీవ్రత నమోదు, ఇండ్ల నుంచి బయటికి పరుగులు తీసిన జనం అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్లో ఆదివారం సాయంత్రం దాదాపు 4 గంటల 8 నిమిషాల ప్రాంతంలో 3.1 తీవ్రత కలిగిన భూకంపం సంభవించింది. ఢిల్లీ దాని పొరుగున ఉన్న నగరాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఫరీదాబాద్కు తూర్పు దిక్కున 9 కిలోమీటర్ల దూరంలో, ఢిల్లీకి ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నెలకొందని జాతీయ సిస్మాలజీ కేంద్రం తెలిపింది. భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి వెలుపలికి పరిగెత్తారు. ఎలివేటర్లు వాడొద్దని, భవనాలు చెట్లు గోడ స్తంభాలకు దూరంగా ఉండాలని, అత్యవసరానికి 112 నెంబర్కు డయల్ చేయాలని ఢిల్లీ పోలీసులు అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది అంటూ నిన్న ఢిల్లీ పరిసర ప్రాంతంలో సంభవించిన భూకంపానికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వియత్నంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క విగ్రహావిష్కరణ చేసినట్లు వియత్నాం గవర్నమెంట్ అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారత్ వెలుపల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం, అమెరికాలోని మేరీల్యాండ్లో ఆవిష్కరణ. భారత రాజ్యాంగ రూపశిల్పి బిఆర్ అంబేద్కర్ అత్యంత ఎత్తైన విగ్రహాన్ని అమెరికా రాజధాని వాషింగ్టన్ శివారులోని మేరీల్యాండ్లో ఆవిష్కరించారు. అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించిన అక్టోబర్ 14వ తేదీని పురస్కరించుకొని అదే రోజు అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ప్రెసిడెంట్ రామ్ 19 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పిలుచుకునే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 500 మందికి పైగా భారతీయ అమెరికన్లతో పాటు భారత్ తదితర దేశాల నుంచి తరలివచ్చారు. మేము దీనిని సమానత్వ విగ్రహంగా పిలుస్తున్నాం. అసమానత్వం అనే సమస్య భారతదేశంలో మాత్రమే కాదు, ప్రతి చోట వివిధ రూపాల్లో ఇది ఉనికిలో ఉంది అని ఈ సందర్భంగా రామ్ కుమార్ తెలపడం జరిగింది. ఈ విగ్రహాన్ని ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ రూపొందించినట్లు పేర్కొనడం జరిగింది. భారత్ వెలుపల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని అమెరికాలోని మేరీల్యాండ్లో ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే లిక్కర్ నోటిఫికేషన్ తప్ప కొలువులు ఎక్కడ అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో లిక్కర్ నోటిఫికేషన్ తప్ప నిరుద్యోగులకు కొలువులు ఇచ్చింది లేదని ఎమ్మెల్యే రఘునందర్ రావు ఎన్నికల ప్రచారంలో ఆరోపించినట్లు ఈ వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన అంశాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.